నీటి ప్రాజెక్టులు ఒట్టి కుండలేనని టీడీపీ నేత పయ్యావులు కేశవ్ గుంటూరులో అన్నారు. మిగులు జలాల అవసరం లేదంటూ వైఎస్ ఇచ్చిన లేఖ ఇవాళ రాష్ట్రానికి మరణ శాసనమైందని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిపుణులతో కమిటీ వేసి వారి సూచనల ప్రకారం సుప్రీంకు వెళ్లాలని సూచించారు. వైఎస్ ఇచ్చిన లేఖ వల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మరో నేత ధూళిపాల నరేంద్ర ఆరోపించారు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఒక ఎక్స్పర్ట్ కమిటీని మన రాష్ట్రం ప్రకారం ఏర్పరచుకోవాలి. ఎందుకనంటే ఇవాళ మనకి నష్టం కలగడానికి కారణం మన వాదనల వైఫల్యం. అప్పటిదాకా ఇరిగేషన్ అంటే తెలియనటువంటి సుదర్శన్ రెడ్డిని తీసుకొచ్చి కృష్ణా వాదనలు వినిపించడానికి పెట్టారు. కర్ణాటక గత 10 సంవత్సరాలుగా కన్సిస్టెంట్ గా ఒకే అడ్వకేట్ టీమును పెట్టుకుంది. రాజశేఖర రెడ్డి గారి నిర్ణయాల వల్ల వచ్చింది. ఆయన ఇవాళ ఏదైతే గాలేరు నగరి హంద్రీ నీవా ప్రాజెక్టులు మిగులు జలాల మీద కట్టారో ఆ మిగులు జలాల మీద మేము హక్కులు కోరబోమని చెప్పి స్వయాన ఆయన తండ్రి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి లేఖ రాస్తే జగన్మోహన్ రెడ్డికి అక్కడికి వెళ్లి ప్రారంభించావు చిత్తూరు జిల్లాలో. మరి అక్కడ ప్రజలకి నువ్వు రాష్ట్ర రైతాంగానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి అధికారులు తనపై సవితి ప్రేమ చూపిస్తున్నారని కేంద్ర మంత్రి పరభాక లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఇక్కడ భూములు ఉండబట్టే గుంటూరు విజయవాడ మధ్య రాజధాని కావాలని అడుగుతున్నానంటూ దుష్ప్రచారం జరుగుతోందని ఆమె వాపోయారు. తనకు ఆస్తులు ఉన్నాయని నిరూపిస్తే అవి ప్రచారం చేస్తున్న నేతలకు రాసిస్తానని ఆమె సవాల్ విసిరారు. గుంటూరు విజయవాడ మధ్యన రాజధాని అడుగుతుంది, ఎకరాల భూములు కొనేసింది అని చెప్పని అంటున్నారు. నా ఆస్తులన్నీ రాసేస్తా, వాళ్ళకి నాకేమున్నాయో వాళ్ళ ఆస్తులు నాకు రాసేయమనండి, నేను రెడీ. డబ్బులు ఎంతే ఖర్చు పెట్టడాకన్నా నేను సిద్ధంగా ఉన్న గడియార స్తంభానికని నేను చెప్పి 6 నెలలు అయింది. ఇంతవరకు అధికారులు కోఆపరేట్ చేయట్లేదు, ప్రభుత్వం కోఆపరేట్ చేయనప్పుడు నేనేం చేస్తాను? ఒక ఎంపీని పార్లమెంట్ సభ్యురాలుగా నేను ఉపయోగించుకోవాల్సిన నిధులు కూడా ఆ నిధులు ఎందుకు ఇచ్చారు ఏంటి? మళ్ళీ ఊరకే నాకు ఈ రివ్యూ మీటింగ్లు ఎన్నో అవుతున్నాయి కానీ ఒక్క పని నడవట్లేదు. రాజస్థాన్ లో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 200 అసెంబ్లీ స్థానాలకు గాను 199 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో జనం పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ముఖ్యమంత్రి గెహ్లాట్ తన కుటుంబ సభ్యులతో కలిసి సర్దార్పుర పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. జాలరపటంలో వసుంధరా రాజే ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 2096 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 4,08,00,000 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8న తేలనున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఇది మరింతగా బలపడి 2 రోజుల్లో అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది కోస్తా తీరం వైపుగా వస్తే వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల వాతావరణం ఉందని తెలిపారు. సోమవారం తర్వాతే దీనిపై వాతావరణ శాఖ అధికారికంగా ప్రకటన విడుదల చేసే అవకాశాలున్నాయి. ఎర్రమంజిల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులతో నీబడి పిలుస్తోంది కార్యక్రమం ఇప్పుడు చూద్దాం. నీబడి పిలుస్తోంది, నీబడి పిలుస్తోంది, నీబడి పిలుస్తోంది, నీబడి పిలుస్తోంది, నీబడి పిలుస్తోంది, నీబడి పిలుస్తోంది. నీబడి పిలుస్తోంది, సాయం కోరుతోంది, నీబడి పిలుస్తోంది, సాయం కోరుతోంది. అదిగదిగో నీబడి, నువ్వు నడిచిన
విద్య నిగూఢ ఉత్తమ రూపము పురుషాళికి విద్య యశస్సు దైవతము విద్య గురుండు విద్య నెరుంగని వాడు మర్చుడే అన్నాడు మహాకవి. విద్య నేర్పేటటువంటి గురువులు, విద్య నేర్పే విద్యాలయాలు అవన్నీ చాలా గొప్పవి. విద్య నేర్వని వాడు మనిషే కాదన్నాడు. కాబట్టి ఈ విద్యాలయాలే విద్యకి మూలపట్టు, విద్యకి ఆధారం. అలాంటి విద్యాలయాల దుస్థితిని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రముఖంగా వెలుగులోకి తీసుకొచ్చింది. శిథిలమైపోయి జీర్ణమైపోయిన విద్యాలయాల్ని పూర్వ విద్యార్థులందరూ కలిసి పునరుద్ధరించుకుని తాముకు విద్య నేర్పినటువంటి విద్యాలయాల యొక్క ఉన్నత స్థితిని చూడడమే దీని యొక్క ప్రధానమైన లక్ష్యం. ఏబిఎన్ ప్రారంభించిన ఈ బ్రహ్మాండమైన కార్యక్రమానికి అశేష స్పందన లభించింది. కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాక విదేశాల్లో ఉన్నటువంటి అనేక మంది ఎన్ఆర్ఐలు ఈ కార్యక్రమం పట్ల ఎంతో ఉత్సాహం చూపించారు. మొత్తం మీద శిథిలమైపోయినటువంటి తమ యొక్క దేవాలయాన్ని బాగు చేసుకునేందుకు వాళ్ళు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్ని వెలుగులోకి తెచ్చి వారిలో మరింత ఉత్సాహాన్ని నింపి మరిన్ని స్కూళ్లకి ఆదర్శప్రాయంగా నిలిచేటట్టు చేయడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. నిన్ను మోసిన చెక్క బల్ల నడుము విరిగి పడి ఉంది, చేయినిచ్చి లేపమని ఆసరా కోరుతోంది. రాత నీకు నేర్పిన నల్ల బల్ల ఒరిగి ఉంది, రాత నీకు నేర్పిన నల్ల బల్ల ఒరిగి ఉంది. ఊతమిచ్చి ఊపిరిచ్చి రాత మార్చమంటోంది, ఊతమిచ్చి ఊపిరిచ్చి. దాదాపు సంవత్సరం క్రితం ఈ స్కూలు రూపురేఖలు ఇలా లేవు. మొత్తం అంతా శిథిలమైపోయినటువంటి కప్పులు, శిథిలమైపోయినటువంటి బోర్డ్స్, శిథిలమైపోయిన బెంచీలు, మొత్తం అంతా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది, చాలా దయనీయంగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఈ స్కూలు పూర్వ విద్యార్థుల సమాఖ్య ఒకటి ఏర్పడింది. ఇంత క్రితం ఉన్నటువంటి స్కూలుకి ఇప్పుడున్నటువంటి స్కూలుకి దాదాపు ఎక్కడ కూడా రూపురేఖలు లేనటువంటి పరిస్థితి అంతగా మార్చివేశారు. అయినా ఇంకా అక్కడక్కడ దీని తాలూకు గుర్తులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏబిఎన్ 2 సంవత్సరాల క్రితం దాదాపు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీబడి పిలుస్తోంది కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి కొందరు పూర్వ విద్యార్థులు చేపట్టిన ఈ కార్యక్రమం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏ సదుద్దేశంతో అయితే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిందో దానికి సాఫల్యాన్ని చేకూర్చింది. ఇప్పుడు వాళ్ళంతా కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎలా ఈ స్కూల్ని అభివృద్ధి చేయదలుచుకున్నారు, ఇంత క్రితం ఎలా చేశారు, ఇక ముందు ఎలా చేస్తారు, మొదలైన విశేషాలన్నీ రండి వాళ్ళతోనే మాట్లాడదాం. దాదాపు 40 మంది పూర్వ విద్యార్థులు ఇక్కడ ఈ క్లాస్ రూమ్లో సమావేశమయ్యారు. వాళ్ళందరికీ ఇక్కడ ఎన్నో తీపి గుర్తులు, వాళ్ళు చేసినటువంటి అల్లరి చేష్టలు, వాళ్ళు చేసినటువంటి చిలిపి పనులు, అనేక రకాల జ్ఞాపకాలు, అలాగే వాళ్ళ గురువులు వాళ్ళకి ఎలా పాఠాలు చెప్పారో, తాము ఎలా విద్య నేర్చుకున్నారో, ఎలాంటి సంస్కారాన్ని తాము వాళ్ళ దగ్గర నుంచి పొందారో. ఎందుకంటే ఇటీవల కాలంలో సంస్కారం అనేది కరువైపోతున్నటువంటి నేపథ్యంలో విద్య సంస్కార ప్రధానంగా ఆ రోజు సాగింది. అటువంటి విద్యను అందుకున్నటువంటి పూర్వ విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అనుభవాలు, వాళ్ళ స్కూల్కి ఏం చేయదలుచుకున్నారు తెలుసుకుందాం. సుధాకర్ గారు చెప్పండి, ఏమిటి అసలు మీ అసోసియేషన్ పెట్టడంలో మీ ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి? మొట్టమొదటిగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారికి నా కృతజ్ఞతలు. మీరు చాలా చక్కగా అందరినీ ఇన్స్పైర్ చేస్తున్న దిశలో మాకు కూడా చాలా బాగా అనిపించింది చూసిన తర్వాత. మొట్టమొదటిగా 3 నెలల క్రితం ఇది ఎందుకు స్టార్ట్ చేశామో అని అంటే, ఇక్కడ పక్కనే మాకు నిమ్స్ హాస్పిటల్ ఉంది. మా పూర్వ విద్యార్థి అంటే వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళతో ఏదో మాట్లాడుకొని ఇదంతా తీసేసుకొని వాళ్ళదేదో వాళ్ళ ఎక్స్పాన్షన్ అవన్నీ కూడా ఇక్కడ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి రావటం జరిగింది. అయితే ఇది డిస్మాంటింగ్ చేసేసి వీళ్ళకి ఎవరికో మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పేసి ఈ స్కూల్ మీరు ఎక్కడైనా పెట్టేసుకోండి అని చెప్పారట. ఇది ఎప్పుడైతే వాళ్ళు ముందుకు వచ్చారో మా పూర్వ విద్యార్థి రామ్మూర్తి గారని స్టార్టింగ్ ఇక్కడికి వచ్చేసి లేదు ఇది ఆపాలి, ఇది దీంట్లో మేము చదువుకున్నాము, దీనికి ఒక విశిష్టత ఉంది అనే ఉద్దేశంతో ఆయన మొట్టమొదటిగా ముందుకు వచ్చారు. ఆయన దానికోసం నిరాహార దీక్ష కూడా చేశారు. ఆయన నిరాహార దీక్ష చేశారు, కోర్టుకు వెళ్ళారు, కోర్టు నుంచి ఒక స్టే ఆర్డర్ కూడా తీసుకొని వచ్చారు. ఇక్కడ లలితశ్రీ గారని, అంజద్ అలీ కానీ, మురళి గారు కానీ, కళ్యాణ్ దాస్ అండ్ శ్రీనివాస్ గౌడ్ గారు. సో వీళ్ళంతా కూడా ముందుకు వచ్చేసి ఇది మన ఒక్కరితోని సాధ్యం అవుతుందా 5-6 మందితోని అనేసి వాళ్ళు ముందుకు వచ్చేసి ప్రతి ఒక్కరిని కూడా ఇంట్లోకి వెళ్ళి ఒక ఫ్రెండ్ ద్వారా ఇంకొక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర టెలిఫోన్ నెంబర్స్ తీసుకొని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గర 2-3 నెలలు వాళ్ళు కష్టపడ్డారు. 33 ఏళ్ల తర్వాత వీళ్ళ పిలుపు మేరకు మేము లోపలికి వచ్చాం. రాగానే ఇక్కడ చూసే ఈ దుస్థితి అవన్నీ చూసేసరికి పడిపోయే స్టేజ్లో ఉండింది. ఆ స్టేజ్లో తర్వాత మేము కూడా మా ప్రొఫెషన్లో అదే ఉన్నాం కనుక వెంటనే కొన్ని రిపేర్లు చేయించడం కానీ, పక్కన ఉన్న ఈ కార్పొరేటర్ని కలవటం కానీ, తర్వాత ఎమ్మెల్సీ గారిని కలవటం కానీ, ఎమ్మెల్యే గారిని కలవటం కానీ, లోకల్
లోకల్ ఎంపీ వాళ్ళని కూడా కలవడం జరిగింది దీని గురించి. ఇవన్నీ చూసిన తర్వాత మాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే, మేము ఈ స్కూల్ని అడాప్ట్ చేసుకుంటే ఎలా ఉంటుంది, దత్తత తీసుకొని మా డబ్బులతో మేము చేద్దామని ఒక ఐడియా. ఓకే, అలాగే లలితాశ్రీ గారు మీరు చెప్పండి. మీరు మిమ్మల్ని కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది, ఆయన మీరు కూడా దీంట్లో ప్రధానమైనటువంటి పాత్ర వహించారు అని. మీ రోల్ ఏంటి? ఈ స్కూల్ బాగా అభివృద్ధి చెందాలి. ఈ స్కూల్ చాలా దీనస్థితిలో ఉందండి. ఇందులో పాపం వచ్చి చదువుకునే పిల్లలకు కూడా కాళ్ళకి చెప్పులు కూడా లేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. మేము ఉన్నప్పుడు ఎలా ఉండేది, 1500 మంది స్ట్రెంత్ ఉన్న ఈ స్కూల్ ఈరోజు 400 మంది స్ట్రెంత్కి వచ్చేసిందంటే చాలా బాధ అనిపించింది. ఆ ఉద్దేశంతో ఎలాగైనా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి మినిస్టర్స్ దగ్గరికి, లోకల్ మినిస్టర్స్ దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళి మా పరిస్థితి చెప్పుకుని మా స్కూల్ని కాపాడండి సార్ అని చెప్పి ప్రతి వాళ్ళని వాళ్ళ సపోర్ట్ అంతా తీసుకుంటూ, మేము కూడా మా దాంట్లో కూడా చాలామంది బాగా మంచి పొజిషన్స్లో ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో ఈ స్కూల్ డెవలప్ చేసుకుని ఒక మోడల్ హౌస్ స్కూల్లా తయారు చేయాలనే ఉద్దేశంతో మేమందరం ఒక సమైక్యంగా ఐక్యమై మేము ఈ స్కూల్ని ప్రారంభించాలనుకుంటున్నాం. గ్రేట్. నమస్కారం, మీరు చెప్పండి. మిమ్మల్ని కూడా దీంట్లో అంటే నిమ్స్ వాళ్ళు దీన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు రామూర్తి గారితో పాటు మీ అందరూ కూడా దీని గురించి చాలా కష్టపడ్డారు, చాలా కృషి చేశారు దీని గురించి. రామూర్తి గారు అన్నయ్య గారు చేస్తామంటే ఆయన కాలం మేము ఉన్నాము, వెనుకంటూ ఉండి అందరం బాగా సపోర్ట్ చేస్తే అన్న దీక్ష చేసి మంత్రి గారిని, లోకల్ ఎమ్మెల్యే గారిని, కార్పొరేటర్ గారిని, కలెక్టర్ గారిని అందరిని పిలిపించి అంత బాగా కష్టపడి చేశారు. దాని తర్వాత కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చారు. దాని తర్వాత మా అంతా స్కూల్ క్లాస్మేట్స్ అంతా కలిసి ఇట్లా చేద్దాం అనుకుని ముందుకు వచ్చి ఈరోజు మొత్తం అంత క్లియర్, ఇప్పుడు ఏమీ సమస్య లేదా? ఇంకా కొంచెం మంత్రి గారితో వెళ్ళి గట్టిగా మాట్లాడడం, ఆల్రెడీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో మాట్లాడాము. ఆయన కూడా మాకు ఒక సోర్స్ ఇచ్చారు, చెప్పారు నేను ఉన్నాను, ఏదైనా సరే నేను కూడా ఒక స్టూడెంట్ లాగా వచ్చి చేస్తాను, కూర్చుంటాను, మీతో పాటు వస్తాను, మీరు చేయండి, మీరు చాలా మంచి పని చేస్తున్నారు, చాలా బాగా పెట్టారు అసోసియేషన్ అని చెప్పి ఆయన కూడా చెప్పారు. పార్సారథి గారు ఆల్రెడీ ఇక్కడ మీ స్కూల్లో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థి కాబట్టి అంటే ఆయన రెస్పాన్స్ ఎలా ఉంది దీనికి? చాలా బాగుంది రెస్పాన్స్. బాగా మంచిగా మమ్మల్ని రిసీవ్ చేసుకొని కూర్చోబెట్టి మంచిగా మాట్లాడి అన్ని విషయాలు చెప్పి బాగా చేశాము. దాదాపు 53 నుంచి చాలామంది స్టూడెంట్స్ అందుబాటులో ఉన్న వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇంత పెద్ద ఎత్తున జరగడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. యాక్చువల్గా మీ అసోసియేషన్ కృషి అయితే ఏమి, మీ అందరి పట్టుదల అయితే ఏమి, మీరు ఇదంతా సాధించగలిగారు. వాళ్ళందరినీ కలిసినప్పుడు మీకు ఎలా ఉంది, మీకు ఏమని? చాలా సంతోషంగా ఉంది సార్. మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ని కలిస్తే కూడా అంత ఉండదేమో, ఫ్రెండ్స్ అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది మనకి. నేను జూలై 15th నాడు యాక్చువల్గా నేను లలితశ్రీ, సూర్యకుమారి మేము అందరం కలిసి అనుకున్నాం అనమాట. మనం అందరం కలిసి మేము నలుగురం కలిసాం. ఫస్ట్ నలుగురం కలిసి ఒకసారి మనం అందరం ఎవరెవరికి ఎన్ని నెంబర్లు తెలుసో వాళ్ళందరం కలిసి ఫస్ట్ కలిసి మిగిలిన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళందరి నెంబర్లు తీసుకురండి, మనం అందరం కలిసి స్కూల్లో కలుద్దాము అని జూలై 15th నాడు ఫస్ట్ మీటింగ్ ఇదే క్లాస్ రూమ్లో చేసుకున్నాం. ఆ రోజు నుంచి ఆ తర్వాత అనుకోకుండా నేను జూలై 19th ఐ లెఫ్ట్ ఫర్ సౌదీ. నేను సౌదీలో ఉంటాను. మళ్ళీ ఫంక్షన్ కానీ మళ్ళీ నెక్స్ట్ మంత్లోనే పెట్టుకుందాం అనుకుంటున్నాం. అందరంటే లేదు నేను వచ్చే వరకు ఉండండి, మీకోసం నా ప్రోగ్రామ్ నేను ప్రీపోన్ చేసుకొని వచ్చేస్తాను అని. లేకపోతే జనవరిలో రావాల్సిన దాన్ని నేను ఇప్పుడు అక్టోబర్లోనే వచ్చాను ప్రోగ్రామ్ కోసం. అందరూ ఫ్రెండ్స్ నేను 30 ఏళ్ల తర్వాత కలుస్తుంటే ఆనందంగానే ఉంది. మీరు ఎప్పటి స్టూడెంట్ ఇక్కడ? నేను ఇక్కడ 83 బ్యాచ్లో చదువుకున్నాను. ఆనాటి మీ గురువుల్ని, మీ స్నేహితుల్ని వాళ్ళందరినీ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? చాలా ఆనందం వేసిందండి. అసలు ఆ రోజైతే మేము అందరము కూడా నిద్రపోలేదు, ఇవే చెప్పుకుంటూ అందరం కలిసి రే మేము ఇలా చదువుకున్నాం, మా సార్ ఈయన, మా టీచర్ గారు, మా మేడము శారదా మేడం అని, రుక్మాంధ్రావు సార్ అని, మరి కృష్ణవేణి టీచర్ అని, ఇంకా ప్రసాదరావు సార్ అని, ఇంకా ఇక్కడే ఉన్నారు సారు, వాళ్ళందరినీ చూసి చాలా ఆనందపడ్డాము. అప్పుడు ఇప్పుడు నేను టీచింగ్ చేస్తున్నప్పుడు కూడా మా గురువుల గురించి చెప్తూనే ఉంటాను పిల్లలకి, మేము ఇలా గౌరవించే వాళ్ళము, అలా మీరు కూడా రావాలని చెప్తూ ఉంటాను. మీరు చెప్పండి, మీరు ఎప్పుడు చదువుకున్నారు? నేను 1982 బ్యాచ్ అండి. నా పేరు మాధవి. నేను గవర్నమెంట్ స్కూల్లో టీచర్. నేను మాదన్నపేట హై స్కూల్ సైదాబాద్ మండల్లో టీచర్. ఎప్పటికీ మర్చిపోలేనండి. ఎందుకంటే పుట్టిన ఊరు, కన్న తల్లిదండ్రుల్ని, బాల్య స్నేహితుల్ని, మనం చదువుకున్న బడిని ఎప్పటికీ మర్చిపోలేము. మొన్న అందరం 30 సంవత్సరాల తర్వాత కలవగానే ఒక పండగ వాతావరణం కనిపించింది. చూడగానే ఏంటంటే చాలా సంవత్సరాల తర్వాత చూసుకున్నాం కనుక సడన్గా గుర్తుపట్టలేదు, పోల్చుకోలేకపోయాం. ఆ తర్వాత మేము ఫొటోస్ తెచ్చుకున్నాం మా చిన్నప్పటివి, దాంట్లో కంపేర్ చేసుకొని నువ్వెక్కడున్నావు అని, నువ్వు ఏ బ్యాచ్ అంటూ ఒకళ్ళనొకళ్ళు పరిచయం చేసుకుంటూ మేమందరం చాలాసేపు ఒక 1.5 అవర్ అయిన తర్వాత అప్పుడు గుర్తొచ్చాను అనమాట అందరూ. తర్వాత నేను ఒక ఉపాధ్యాయురాలుగా నేను చాలా గర్వపడతాను. మా అమ్మ నాన్నలు ఇదే స్కూల్లో టీచర్స్గా చేశారు. నేను ఆ రోజులు పాటలు కూడా పాడేదాన్ని.
15th ఆగస్ట్ వచ్చినా 26 జనవరి వచ్చినా నా స్పీచ్ కానీ పాట కానీ తప్పనిసరిగా ఉండేది. పాట పాడతారా? తప్పకుండా. ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్ పాడతాను నేను. ఆగిపోకు అలాగే నిలబడిపోకు, సాగిపో ముందుకు భయం ఎందుకు, ఆగిపోకు అలాగే నిలబడిపోకు, సాగిపో ముందుకు భయం ఎందుకు. థ్యాంక్ యూ అండి. ఏబిఎన్ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మేడం గారు మీరు చెప్పండి, మీరు ఏ బ్యాచ్? మీరు ఉన్న వాళ్ళలో బాగా సీనియర్ మోస్ట్గా కనిపిస్తున్నారు. మాది 1971 బ్యాచ్. 1971 బ్యాచ్. 71 బ్యాచ్. ఎలా ఉండేది అప్పుడు స్కూల్? ఎలా ఉండేది అప్పుడు? స్కూల్ చాలా బాగుండేదండి. అప్పుడు ప్రభుత్వ పాఠశాల అయినా కూడా టీచర్స్ పిల్లల మీద చాలా శ్రద్ధ చూపించేవాళ్ళు. వాళ్ళకి పిల్లలు బాగా చదవకపోతే వాళ్ళని పైకి తీసుకురావాలని చాలా కృషి చేసేవాళ్ళు. అప్పట్లో టీచర్లకి ఓర్పు చాలా ఉండేదండి. అంటే ఎవరు చెప్పినా కూడా పూర్వ విద్యార్థులు క్రితం వెనకాల కూడా చెప్పారు వాళ్ళు. చింత చెట్టుతో ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉన్నట్టు చింత చెట్టుకి స్కూల్కి. స్కూలు స్టార్ట్ అయినప్పుడు పెద్ద క్లాస్ రూమ్లు ఏం లేవండి. చింత చెట్టు కింద కూడా కొన్ని క్లాసులు జరిగేవి. మేము కూడా చింత చెట్టు కింద క్లాసుల్లోనే చదువుకునే వాళ్ళము. కొన్ని క్లాసులు అక్కడ పెట్టేవాళ్ళు ఆ చింత చెట్టు కింద. కాబట్టి ఆ చింత చెట్టు ఇప్పటికీ మర్చిపోలేము. Remember the last time we were here? No water? Do you want some water? Engineering solutions for a positive transformation. Kirloskar, enriching lives. Army protects the nation. Engineers build the nation. We think, we believe, and we achieve. We make the impossible possible. Students, it's time for you to showcase your talents in different fields of engineering. ABN Andhra Jyoti proudly presents Techno Challenge, a state-level technical competition. A stage is set. So, grab the chance to present your engineering projects at ABN Andhra Jyoti Techno Challenge 2014. For more details, visit www.abnajtechnochallenge.com. For queries, mail us at abnajtechnochallenge@abnandhrajyoti.com in association with Taruni Media. ఈ స్కూల్ స్థలాన్ని దాదాపు అంటే గవర్నమెంట్ నిమ్స్ కోసం అని పూర్తిగా అప్పగించేటటువంటి పరిస్థితుల్లో స్కూల్ని దాదాపు పోగొట్టుకుంటామేమో అనేటటువంటి తీవ్రమైన వేదనకు గురైనటువంటి సందర్భం ఈ స్కూల్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల విషయంలో చాలా తీవ్రంగా వాళ్ళందరినీ కలిచివేసినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థి రామ్మూర్తి గారు ఆయన ప్రధానంగా దీన్ని అపోజ్ చేసి ఆయన నిరాహార దీక్ష చేసి తర్వాత కోర్టుకు వెళ్ళి ఈ స్కూల్ని నిలబెట్టుకోవడం కోసం చాలా విశ్వప్రయత్నం చేశారు. ఆ ప్రయత్న ఫలితమే ఈరోజు ఈ స్కూల్ ఇలా కొనసాగుతోందని క్లియర్గా చెప్పచ్చు. ఈ నేపథ్యంలో రామ్మూర్తి గారు కూడా మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆయన అనుభవాలు ఏంటో తెలుసుకుందాం. రామ్మూర్తి గారు చెప్పండి, మీరు ఎప్పుడు ఏ బ్యాచ్లో ఇక్కడ చదువుకున్నారు? నేను 1972 బ్యాచ్ అండి నాది. ఓకే. నేను 1962లో ఈ స్కూల్లోకి వచ్చాను. 72లో ఈ స్కూల్ అయిపోయింది. ఆ తర్వాత పోస్ట్ ఆఫీస్లో పోస్ట్మెన్గా జాబ్ వచ్చింది. అది స్పోర్ట్స్ కోటాలనే వచ్చింది. నేను హైదరాబాద్ నంబర్ 2 ఛాంపియన్ కబడ్డీ ప్లేయరు ఇదే స్కూల్ నుంచి. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ తర్వాత మళ్ళీ అందులో కూడా రిజైన్ చేసి బ్యాంకుకి వెళ్ళిపోయినా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. అక్కడ కూడా నేను సీనియర్ అసిస్టెంట్గా రిటైర్ అయినండి. కానీ స్కూల్ పోతుందని నా రోజు నా జీవితంలో మరవలేని బాధ కలిగింది. ఏ విధంగా అప్పు చేద్దామన్నా కూడా ఆ రోజు ఏ రాజకీయ నాయకులు కూడా పట్టించుకునే స్టేజ్ లేదు స్కూల్ గురించి. ఆల్రెడీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాట్ చేసి జీవో కూడా పాస్ చేశారు, జీవో కూడా ఇచ్చేశారు నిమ్స్కు. నిమ్స్ వాళ్ళు వచ్చి సీల్ చేసేసి మొత్తం మెటీరియల్ అంతా డంప్ చేసేసారు. ఈవెన్ హైదరాబాద్ కలెక్టర్ నవన్ మిట్టల్ గారు కూడా వచ్చేసి నేనేం చేయలేని చేతులు ఎత్తే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ స్కూల్ని ఎలా ఆపాలి అని అంటే దీనికి ఒకటే మార్గం అని ఈ ధర్నాలు, ఆమరణ దీక్షలు ఇవన్నీ అయిపోయినాయి. ఇవన్నీ అయిపోతే కూడా ప్రభుత్వం లొంగలేదు. ఆ తర్వాత నేను హ్యూమన్ రైట్స్లో వేసాను. హ్యూమన్ రైట్స్లో వేసిన తర్వాత మళ్ళీ తిరిగి నేను హైకోర్టులో కూడా వేసాను. 2 పీరియడ్లు వేసిన తర్వాత హ్యూమన్ రైట్స్ డైరెక్షన్కి మళ్ళీ నేను నిమ్స్కి ఒక నోటీస్ ఇచ్చాను. మీరు గిట్ట ఇది ఇమ్మీడియట్లీ మీరు సిల్ రేపు 24 అవర్స్లో కూడా ఓపెన్ చేయనట్టయితే నేను సిల్ బ్రేక్ చేసేసి
నేను మళ్ళీ ఆమరణ దీక్ష కూర్చుంటాను అనేసరికి కొంచెం వాళ్ళ లోపల చలనం వచ్చి ఏది ఆన్సర్ ఇవ్వకపోతే నేను రాత్రి 11 గంటలకు స్కూల్ కాడికి రావడం జరిగింది. ఒక్కొన్నే వచ్చేసి సిల్ బ్రేక్ చేసిన. మాకు ఈ స్కూల్ నేమ్స్ కావాలంటే ఇవ్వడానికి మేము కూడా రెడీ ఉన్నాము, కానీ ఇక్కడ నుంచి తీస్తే ఎక్కడైనా అకామిడేషన్ ఇచ్చి మాకు స్ట్రక్చర్ కట్టి ఇస్తే అప్పుడు మేము షిఫ్ట్ అవుతాం. అంతవరకు షిఫ్ట్ కాము. ఇది 7 వరకు అయితే అడగా. అప్పుడు ఆయన సీఎం గారితో మాట్లాడి ఇది సార్ పొజిషన్ అని చెప్తే అప్పుడు నిమ్స్ వాళ్ళు విత్ రైటింగ్లో ఉమెన్ రైట్స్కు హైకోర్టుకి ఇద్దరికి రైటింగ్లు ఇచ్చారు. ఏమనంటే మేము పర్మనెంట్ గవర్నమెంట్ ల్యాండ్ చూపిస్తే ఎర్రమంజిల్ కాలనీనే పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టి ఇచ్చిన తర్వాతనే ఈ స్కూల్ని మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని రైటింగ్లు ఇచ్చారు. కాబట్టి ఈ స్కూల్ ఆపడం జరిగింది. ఇన్ని రోజులు నేను పోట్లాడింది ఒక్కనే కాబట్టి ఇప్పుడు నాతో పాటు కొన్ని వేల మంది విద్యార్థులు ఉన్నారు, గొప్ప గొప్ప పదవులలో ఉన్నారు. ఇంకా ఇక్కడ వరకు అనేది నేను తీసుకుపోయి కనీసం డిగ్రీ కాలేజ్ వరకు ఇదే ప్లేస్లో ఇదే మాకు ఉన్న 12 ఎకరాల స్థలంలోనే డిగ్రీ కాలేజ్ అయ్యేంత వరకు నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నేను జీవితం బతుకున్నన్ని రోజులు కూడా నేను ఈ స్కూల్కు కావాల్సినటువంటి నా ఒక సేవ తప్పకుండా అందిస్తాను. కనీసం కన్న తల్లిదండ్రుల్ని కూడా పట్టించుకోలేనటువంటి స్థితిలో ఈరోజు సమాజం ఉంది. తల్లిదండ్రుల్ని ఏ ఓల్డేజ్ హోమ్లో చేరుద్దామా లేకపోతే ఎలా వదిలించుకుందామా అని చూస్తున్నటువంటి నేటి సమాజంలో మీరు చదువుకున్నటువంటి స్కూల్ కోసం ఇంత తాపత్రయపడ్డారంటే మిమ్మల్ని చాలా అభినందించాల్సినటువంటి విషయం ఇది. థ్యాంక్ యూ సార్. మీ పేరు చెప్పండి. నా పేరు విన్సెంట్ సార్. నేను 1982 బ్యాచ్ అనేది. ఇక్కడ చాలామంది మా కొలీగ్స్ 1982 బ్యాచ్ వాళ్ళందరూ ఉన్నారు. నేను అనుకోలేదు మళ్ళీ ఏబిఎన్ ద్వారా మళ్ళీ నేను కూడా ఈ స్కూల్లో పార్టిసిపేట్ చేస్తానని. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇది మీరు చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవారు? చాలా చేసేవాళ్ళము. అంటే మేము ఆడుకునే వాళ్ళము. మాదొక బ్యాచ్ ఉండేది. ఈ ఫస్ట్ బెంచ్లోనే కూర్చునే వాళ్ళము. అంటే ఏదో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ స్కూల్లో బాగా దెబ్బతిన్న వాళ్ళలో మీరు కూడా ఉన్నారా? ఒకరిని సార్ ఇక్కడ రుక్మందా సార్ అని ఉన్నారు. ఆ సార్ని మేము ఒక నిక్ నేమ్ పెట్టి పిలిచేవాళ్ళం. నిక్ నేమ్ చెప్పకూడదు, సార్ కొడతారు. ఇప్పుడు కూడా కొడతారు. ఇప్పుడు మాకు చాలా భయం. ఆ సార్ అంటే మేము లేట్గా వస్తే వాళ్ళు అక్కడ బయట పక్కనే నిల్చొని ఉండేవారు. ఒక్కొక్కరు మెల్లగా జారుకుంటూ వచ్చేవాడిని. నేను దాంట్లో ఎస్కేప్ అయ్యేవాడిని, చిన్న హార్ట్గా ఉండేవాడిని. అయితే నేను ఆ సార్ దగ్గర దెబ్బలు తినలేని ఒకసారి వీళ్ళంతా ప్రోగ్రామ్ చేసుకున్నారు మా కొలీగ్స్ అంతా. సార్ వస్తున్నట్టు నాకు తెలియదు. ఏ సార్ వస్తున్నారని నేను 4-5 సార్లు అడిగిన తర్వాత వాళ్ళు చెప్పారు వీళ్ళు ఈ సార్ అని చెప్పేసి. ఈ సార్ అని గట్టిగా నిక్నేమ్తో పెట్టి గట్టిగా పిలిచాను. అప్పుడే సార్ ఎంటర్ అయ్యారు. ఎవడరా అది అని చెప్పేసి కొట్టారు సార్. సార్ మీరు చెప్పండి, మీరు ఈ కార్యక్రమం మొన్న జరిగినటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సార్, దీనికి సంబంధించి మీరు ఒక సావనీరు ఒకటి తీశారు సార్. దానికోసం మీరు చాలా కష్టపడ్డారు సార్. మీరు ఏ బ్యాచ్, మీలో ఇంత ఇన్స్పిరేషన్ కలగడానికి కారణం ఏంటి? నేను 1972లో ఇక్కడ నా 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్నానండి. నేను యాక్చువల్గా అయితే 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఇదే పాఠశాలని చదువుకున్నాను. నేను ఈ సాగునీరు తీయడానికి ముఖ్య కారణం మా హైమావతి టీచర్ గారు. ఆవిడ నాకు నేర్పించిన ఆలు. ఆ కారణంగా సాహితీ రంగంలో చాలా కృషి చేశాను. ఎన్నో పురస్కారాలు, ఎన్నో టీవీ సీరియల్స్కి పాటలు ఇత్యాదులు కూడా రాయడం జరిగింది. నేను గర్వంగా చెప్పగలనండి, మా పాఠశాల అత్యుత్తమ పౌరులని దేశానికి అందించింది. నా పేరు ఎస్విజి కృష్ణమూర్తి అండి. నేను ఈ కాలనీలోనే పుట్టాను. 63 నుంచి 73 దాకా చదువుకున్నాను. 73 10th క్లాసు. మా ఫాదర్ అంటే మా అక్కడ 8 మంది మేము పిల్లలు అందరూ ఇక్కడ చదువుకున్నామండి. కళ్ళలో నీళ్ళు వస్తున్నాయండి. ఈ స్కూల్ ఎంత మంచి స్కూల్లో ఇలా అయిపోయింది. తర్వాత మేము బాగా చదువుకున్నామండి. ఇక్కడ మా విద్యార్థులు, మా పేరెంట్స్కి ఫస్ట్ థ్యాంక్స్ అండి. గురువులు బాగా చెప్పారండి. ఇక్కడ వీళ్ళందరూ పిలుస్తుంటే నాకు దుఃఖం వచ్చేసింది. ఆ రోజు అంత సంతోషం. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి. ఇంకో విషయం ఏంటంటే చెప్పాలి, ఇక్కడ చదివిన ప్రతి విద్యార్థి
3 పూట్ల భోజనం చేస్తున్నాడండి. అంటే అక్కడ క్రమశిక్షణ అంటే అన్నపూర్ణ అది అందరినీ కనికరించింది ఇక్కడ చదువుకున్న వాళ్ళందరినీ. ఇదే బెంచ్లో అంటే ఇక్కడ లాస్ట్ పార్ట్ బెంచ్లో 10th క్లాస్ ఇక్కడే కూర్చున్నాను. తర్వాత నా గురువు గారు మన తరమణ గారు ఉన్నారు, ఆయన చెప్పిన దోహాలు ఈ రోజు కూడా గుర్తున్నాయని మాకు. 40 ఏళ్ళు 10th క్లాస్ చదివాను, ఈ రోజు 40 ఏళ్ళు అవుతుంది. 40 ఏళ్ళు కూడా మేము అందరం కలిసి ఉన్నాం సార్. ఇంకా ఫ్రెండ్స్ ఒక్క మాట అనుకోలేదు. మా కులము మొత్తం ఏమీ లేవు మాకు, మేము అందరం కలిసే ఉన్నాం. నాకు చాలా సంతోషం. అంటే నా చిన్న తమ్ముడు చెల్లెలు వీళ్ళందరూ ఇంత మంచిగా చేస్తారు కాబట్టి నా వంతు ఒక అంటే సముద్రంలో ఒక జీటిపొట్టులాగా నా వంతు తప్పకుండా నేను చేస్తానని చెప్పేసి ఈ సభముఖంగా చెప్తానండి. నమస్కారం అండి. మీరు ఎప్పుడు చదువుకున్నారు? నేను 1984 ఆ బ్యాచ్. అది 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ఇదే స్కూల్లో చదువుకున్నాం మేము. ఏం చేస్తున్నారు? నేను బిజినెస్, కేబుల్ నెట్వర్క్ బిజినెస్ ఉంది. మా మదర్ కార్పొరేటరు. నా వంతు సాయం ఏం చేయాలని నేను కూడా చేస్తున్న దానికి, ఫ్యూచర్లో డెవలప్మెంట్ దానికి కూడా నేను కూడా ఒక సమిధలాగా ఉపయోగపడతాను. నా పేరు సయ్యద్ అమ్జద్ అలీ. అప్పుడు నేను అప్పట్లో నా స్కూల్ చదివేటప్పట్లో నేను కొద్దిగా అల్లరి చేసేవాడిని. అల్లరిలో ఫేమస్ అయినానండి నేను. అంటే నాకంటే సీనియర్స్ కూడా నన్ను గుర్తుపట్టేవారు, జూనియర్స్ కూడా గుర్తుపట్టేవారు. అల్లరితో పాటు మీరు చదువు కూడా బాగా చదువుకునేవారా? చదువుకున్నారు కానీ మా ఉపేందర్ సార్ మా క్లాస్ టీచర్ ఉన్న వరకు ఆయన అటెండెన్స్ చేసే వరకు ఇక్కడ ఉంటుండే అండి. దాని తర్వాత నేను బయటకు వెళ్ళిపోయాను. సార్ నా పేరు శ్రీనివాస్ గౌడ్ అండి. నేను 1970 నుంచి 76 వరకు 6th క్లాస్ వరకు చదువుకున్నాను. దాని తర్వాత ఈ స్కూల్ మారిపోవడం జరిగింది. ఫస్ట్ నుంచి 6th క్లాస్ వరకు కళ్యాణం మేము ఒక 4 బ్యాచ్లో ఉండి నేను దాదాపు 6 సంవత్సరాలు కూడా 3 పీరియడ్స్ కంటే ఎక్కువ స్కూల్లో కూర్చోలేదండి. ఈ స్కూల్ మారిపోవడానికి కారణం కళ్యాణ్ నెంబర్ తిరుగుతుంటే మా పేరెంట్స్ వేరే స్కూల్లో మార్పిచ్చారు బలవంతంగా వచ్చేసి, మీరు తిరిగి పాడైపోతున్నారు అనేసి. కానీ 1970 నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్కరోజు కూడా మిస్ కాకుండా మేము కలుసుకుంటున్నాము. మా బ్యాచ్ సేమ్ బ్యాచ్ అయినా కానీ. ప్లస్ ఈ స్కూల్ దీన్ని మోడల్ స్కూల్గా తీర్చిదిద్దడానికి 3 నెలల నుంచి మేము రోజు మధ్యాహ్నం వచ్చి చింత చెట్టు కింద భోజనాలు చేసి ప్రతి ఒక్కరు మా స్టూడెంట్స్ అందరూ కర్రీస్ రైస్ అవన్నీ తీసుకొని వచ్చి ఇది ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మధ్యాహ్నం ఇంట్లో కూర్చొని భోజనం చేస్తుంటే అరే ఈరోజు మనం స్కూల్కి వెళ్ళలేదే, మధ్యాహ్నం భోజనం చెట్టు కింద కూర్చొని తినేవాళ్ళం అనేసి దాంట్లో అది గుర్తుకొచ్చి కళ్ళీల్లో ఏర్పడి మా సిస్టర్స్ వాళ్ళందరూ కూడా అన్నారు, నువ్వు అప్పుడు చదువుకుని ఉంటే ఈరోజు ఏదో నా మంచి పొజిషన్లో ఉండేడు, ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేవాడు. ఈరోజు 3 నెలల నుంచి డైలీ మార్నింగ్ లేస్తే స్కూల్కి వెళ్తున్నావు అనేసి అంటున్నారు. నీ బలి పిలుస్తోంది. ఎట్లా ఉంది మీ అవధానం నిజ జీవితంలో? మా వేషం కానివ్వండి, మా ప్రతిభ కానివ్వండి, వేదిక మీద కనపడగానే ఆయన సరస్వతి పుత్రుడు. అవును, అంటే అది పుట్టుకతో వచ్చేసింది. చాలా మందికి తెలియదు, నేను 10వ తరగతి ఒకసారి తప్పాను. బాబు మేము అవతార స్వరూపులం కాదు, మా కాళ్ళకు ముక్కేసి మీకు ఏదో వస్తుందని అనుకోకండి. పదం తుషారశ్రుత ధౌత రక్తం యస్మిన్ అదృష్ట్వాపి హతద్విపానాం. ఒక్క శ్లోకం ఈవేళ గరికపాటి నరసింహరావు అనేవాడిని మీ ముందు నిలబెట్టింది. లేకపోతే 18 ఏళ్ల క్రితం చనిపోవలసిన వాడు. ఎన్ని మహాపాపాలు చేసినా సరే కార్తీక మాసం శివుడు గుడిలో దీపం పెట్టగానే పాపాలన్నీ పోతాయి. అసలు పనికిమాలిన ప్రకటన అండి, నాకు మొహమాటలు చెప్పడం. సో ఈ 2 ప్రాంతాల వాళ్ళ ప్రజలు తెలుగు విడిపోయినా కానీ రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళుగా కలిసి ఉండటానికి తెలుగు విడిపోదు చెడిపోదు తెలుగు వెలుగు 2 కన్నులతో ఇక నుండి వెలుగు. షిరిడి సాయి కోసం మరాఠీ హారతులు ఇచ్చేస్తారు, మరాఠీ నేర్చేసుకుంటారు. అయ్యప్ప కోసం మలయాళం నేర్చేసుకుంటారు. సంస్కృతం ఎలాగో మరి దేవుడి దగ్గర కూడా నా తెలుగు భాష పనికి రాకపోతే ఎవడు మాట్లాడతాడండి దీన్ని? ఇప్పుడు ఆయనే ఒకవేళ సమైక్యవాదం వినిపించనని నేను అన్నాను అనుకోండి, దానికి మీరు ఎట్లా పద్యం చెబుతారు సమస్యని? ఆయన సమైక్యవాదం వినిపించడం ఎలాంటిదంటే కర్ణుడు పాండవ పక్షంలో చేరిపోవడం లాంటిది. ఇంత పాండిత్యం ఉండి మీరు సినిమాల్లోకి ఎందుకు, ఆ రంగంలోకి ఎందుకు అసలు అడుగు పెట్టలేదు? కొంతమంది మా వాళ్ళు అంటూ ఉంటారు, మీరు దాన్ని కూడా బాగు చేయనైనా మనం చెడిపోతామని చెప్తారు. పైగా సినిమా రంగంలో మీకు తెలుసు గ్లాసు లేకుండా మనుషులు మాట్లాడరండి. నాకు అసలు చికాకండి. కోరిక లేని వాడికి ప్రపంచమే గరికపాటి అంతే. నాకు కోరిక లేదు, ఏదో పీఠాలు ఎక్కాలి, నాకు ఇప్పుడు బానే ఉన్నాను. సచిన్ టెండూల్కర్ రిటైర్ అయ్యాడు కదా, అతని మీద నాకు పద్యం. భాష చిన్మయ ముద్రయం భాష తెలుగు, భాష చిన్మయ ముద్రయం భాష తెలుగు. మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావుతో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఈ రోజు రాత్రి 8:30 ఈ కార్యక్రమం సహ సమర్పణ ఐ లైక్ కుకీస్ అండ్ ఖజుపకమ్స్ స్వీట్ మ్యాజిక్. నీ బలి పిలుస్తోంది. చెప్పండి, మీరు ఎప్పుడు చదువుకున్నారు?
నేను ఇక్కడ 72 నుంచి 1వ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్నానండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో జాబ్ చేశాను. జాబ్ రిజైన్ చేసి కూకట్పల్లి మున్సిపాలిటీ నుంచి కార్పొరేటర్గా ఎలెక్ట్ అయ్యాను. మేము చదువుకున్న చదువులు అప్పుడు చదువుకున్నా చదువుకోకపోయినా కొంతమంది అల్లరి చిల్లరగా తిరిగినా మంచి క్రమశిక్షణ నేర్చుకున్నాము. అందుకు గాను మాకు మా ఉపాధ్యాయులే సాక్ష్యం. కాకపోతే ఈ స్కూల్ గురించి ఏ విధంగా డెవలప్ చేయాలనేది ఇంకా మేమందరం కూడి మాట్లాడుకోవడంలో ఇంకా కొన్ని విషయాలు తెలిసి మేమందరము ముందుకు వచ్చాం సార్. ఏదో ఉడతాభక్తిగా నా వంతు సహాయం నేను కూడా చేశాను ఈ స్కూల్కి. మా తర్వాత వాళ్ళని కూడా ఈ యొక్క స్కూల్ని అప్పచెప్పి ముందుకు తీసుకురావాలి, దినదినాభివృద్ధిగా జరగాలని చెప్పేసి మంచి అవకాశాలు ఈ స్కూల్లో పెట్టి మరి అభివృద్ధి పరచాలని ఆశిస్తూ ఉన్నాం సార్. మీరు చెప్పండి, మీరు చాలా హడావుడిగా కనిపించారు ఆ రోజు. నేను 79 10th క్లాస్ చదువుకున్నాండి. చింత చెట్టు గురించి అందరూ చెప్పారు, నేను కూడా ఒక మాట చెప్తాను. చింత చెట్టు సహజంగా పుల్లగా ఉంటాయి చింత ఆకులు కానీ కాయలు కానీ మాకు తీపి జ్ఞాపకాలు మిగిల్చిన చెట్టు అది. ఐ లవ్ మై స్కూల్ అండ్ ఐ వాంట్ ది స్కూల్ మస్ట్ బి ఇప్పుడు 60 సంవత్సరాలు అయింది, ఇంకో 600 సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు మొహమ్మద్ షకీల్ అండి. నేను 84 బ్యాచ్ అండి. నేను ఇక్కడే స్కూల్ పక్కనే ఉండేవాడిని. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. నేను 84 బ్యాచ్ అయిపోయాక డిగ్రీ చేసుకున్నా. దాని తర్వాత నేను విదేశాలకు వెళ్ళిపోయాను. 12 years విదేశాల్లో ఉన్నాను. సో ఎప్పుడైతే కళ్యాణ్ దాస్ ఫోన్ వచ్చింది నాకు, వస్తున్నాను అన్న, నేను వస్తున్నాను, ఉన్నావా అంటే ఉన్నాను, మీ బ్యాచ్లు కూడా వచ్చారా అంటే వచ్చాను. ఇక్కడికి వచ్చారు. చూశాక ఈ టీంని చూసి నేను నిజంగా స్టన్ అయిపోయాను అనమాట. అదే ఇంత మంచిగా ఆర్గనైజ్ చేస్తాను. సో నేను కూడా నా ఒపీనియన్ షేర్ చేసుకున్నాను ఎలా ముందుకు పోవాలనేది. నేను సాఫ్ట్వేర్ లైన్ సంబంధించినండి. నాకు ఓన్ కంపెనీ ఉంది, డిజినాట్స్ అని సాఫ్ట్వేర్ కంపెనీ. నేను అనుకున్నాను ఈ స్కూల్కి నా తరఫు నుంచి ఏదో చేయాలి. నేను అందరికీ ఐడియా ఇచ్చాను, ఈ స్కూల్ తరఫు నుంచి నేను ఒక వెబ్సైట్ తయారు చేస్తాను. టెలిఫోన్ల ద్వారా ఒక 25% చేస్తే ఇంటర్నెట్ ద్వారా ఒక 100% చేయొచ్చు మనం. ఆ కాన్సెప్ట్ చెప్పుకొని షేర్ చేసినాను. అందరూ ఓకే గో హెడ్ అన్నారు, అందరు వెరీ గుడ్ ఐడియా అన్నారు. దాని ద్వారా మేము వెబ్సైట్ లాంచ్ చేసేసినాము. ఎర్రమంజిల్ హై స్కూల్ alumni.org అని ఒక వెబ్సైట్ తయారు చేసాము. దానిలో అన్ని పర్టికులర్స్ అన్ని రాసాము. మేము ఏం చేయబోతున్నాము, ఏం చేయబోతున్నాము, ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి, ఇక ముందు ఎలా సాగిస్తాం వరకు. చాలామంది విజిట్ చేస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు. పాత వాళ్ళు కూడా ఎక్కడి నుంచో యూఎస్ నుంచి, కెనడా నుంచి, ఆస్ట్రేలియా నుంచి వాళ్ళు కామెంట్స్ కూడా పాస్ చేస్తున్నారు. చాలా మంచి పని చేసినారు, మీ కార్యక్రమం చాలా బాగున్నాయి. ఎంపీ గారు సుజనా చౌదరి గారు కూడా ఒక మాట అన్నారు, నా స్కూల్కి ఏదో చేయాలని నాకు కూడా, మీరు అడిగితే నేను కంప్యూటర్లు కానీ ఇంకా వేరే ఏమైనా టెక్నికల్ రిలేటెడ్ ఏమన్నా మీకు పరికరాలు కానీ ఏమన్నా కావాలంటే నేను సాయం చేస్తాను. ఆ విషయాన్ని మేము చర్చించుకున్నాం ఆల్రెడీ. ఈ అవకాశాన్ని వదులుకోదలుచుకోవట్లేదు. పిల్లలకు లేటెస్ట్ టెక్నాలజీ వాళ్ళ చేతిలో ప్రతి బీదవాడు ట్యాబ్ని టచ్ చేసే లెవెల్కి మేము తెస్తాము. ఇంకోటిసారి చాలా గ్రేట్ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ అసోసియేషన్ తయారైంది. ఈ అసోసియేషన్లో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో మెజారిటీ మెంబర్స్ వాళ్ళు 82 బ్యాచ్. వాళ్ళు ఒకప్పుడు ఈ స్కూల్కి నేను అంటాను, జోక్గా చెప్తున్నాను, ఒక క్రిమినల్స్ టైప్ సార్. వాళ్ళు చాలా అల్లరి చేస్తుండే. కానీ దేవుడు చూడండి వాళ్ళతోనే ఈరోజు సాయం చేపిస్తున్నాడు మొత్తం స్కూల్కి. నాకు అది నిజంగా అది చాలా దేవుడికి మెచ్చుకోవాల్సిందే. మేము ఏంటంటే ఎలాగైనా మార్కెటింగ్ చేసి ఈసారి స్ట్రెంగ్త్ పెంచి మంచి రిజల్ట్ తెచ్చి మొత్తం సిటీ కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఒక ఎగ్జాంపుల్గా ఈ స్కూల్ని నిలబెడతాం సార్. అది మాకు ఎయిమ్. శేఖర్ మీరు చెప్పండి, మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి స్కూల్లో? సార్ నేను 2000లో నాది 10th క్లాస్ అయిపోయింది. దాని తర్వాత దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత 2010లో వచ్చాను. అక్కడ చూసే పడిపోయిన గోడలు, విరిగిపోయిన కుర్చీలు, టాయిలెట్స్లో బాధ అనిపించింది నాకు. ఏదో ఒకటి చేయాలి. ఫస్ట్ ఈ ఉనికి ఎర్రమంజిల్ స్కూల్ అనే ఉనికి కాపాడాలని 2011, 2012 రక్తదాన శిబిరాలు పెట్టాను. ఆ పేపర్ ద్వారా అంటే ఇప్పటికీ ఈ స్టూడెంట్స్ ఉన్నారు అని తెలుసుకోవడానికి. సార్ ఒక మా బడి పిలుస్తుందనే ప్రోగ్రామ్ చూసాను నేను. అప్పటి నుంచి నా మనసులో చిన్న ఇది అంటే నేను నా స్కూల్కి ఏమైనా చేయాలి అనే ఆ ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఇది థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చెప్పండి, మీరు ఎప్పుడు చదువుకున్నారు ఇక్కడ? నా పేరు గంగారాజ్ అండి. నేను 84 బ్యాచ్ని. ఈ స్కూల్ను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మేము గవర్నమెంట్తో ఫైట్ చేస్తాం. మొన్న మేము మా స్కూల్లో చదివిన మినిస్టర్ గారు పార్థసారథి గారి దగ్గరికి వెళ్తే కూడా చాలా బాగా స్పందించారు. అతను 1500, 2000 మంది స్టూడెంట్స్ చదువుతున్నాను. రానున్న 2-3 సంవత్సరాలలో మా అందరం కూడా మేము కూడా కృషి చేసి సేమ్ స్ట్రెంత్ ఏర్పాటు చేస్తామని మేము మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. నా పేరు సీతా మహాలక్ష్మి అండి. నేను 1976 బ్యాచ్. మాకు తారామనారావు సార్ వచ్చేవారు, హైమోతి టీచర్ గారు కూడా వచ్చేవారు.
తెలుగు ఆవిడ ఆ రోజుల్లో మాకు త్రిజటా స్వప్నం అనే ఒక లెసన్ ఉండేదండి. ఆ లెసన్ ఈ రోజుకి మాకు గుర్తుంది. అంటే అంత బుర్రలోకి మాకు ఎక్కేలాగా వాళ్ళు మాకు టీచ్ చేసేవారు అనమాట. ఈ రోజుకి మేము మర్చిపోలేని పరిస్థితిలో ఉన్నాం. అంత బాగా మాకు టీచ్ చేసేవారు, బాగా ఎంకరేజ్ చేసేవారు. తారామన్నారావు సార్ అసలు నేను హిందీలో చాలా పూరండి, అటువంటిది నాకు 60 మార్కులు వచ్చేలాగా ఆయన దయ వల్ల నేను 60 మార్కులు తెచ్చుకోగలిగాను. నా పేరు రాజ్ కుమార్ అండి, 1982 బ్యాచ్. నేను మామూలుగా 10th 82లో రాసాను, అప్పుడు ఫెయిల్ అయిపోయాను నేను. మళ్ళీ డిగ్రీ వరకు వెళ్ళాను నేను, 92లో డిగ్రీ వరకు వెళ్ళాను నేను. 89 to 92 బ్యాచ్. ఇంక 10 సంవత్సరాలు నేను కష్టపడతానే ఉన్నాను, నాకు ఇంకా చదువు అవ్వలేదు. ఎంత చదివినా ఉద్యోగమే చేయాలనుకున్నాము. నాకు 91లో జాబ్ వచ్చింది ప్రైవేట్ కంపెనీలో. ఇంకా జాబ్కి వెళ్ళిపోయాను నేను. నన్ను మెయిన్ చెరగొచ్చిన వాళ్ళు ఈ సీనియర్స్, ఈ అంజద్ అలీ, ఈ కళ్యాణ్, వీళ్ళు చెప్పినట్లే. ఇంకా రుక్మందరావు సార్తో నేను ఎన్ని దెబ్బలు తిన్నానో నాకే తెలియదు. సారు కాపలా కాసేవాడు. ఇంకా వీళ్ళు నన్ను తీసుకెళ్ళిపోతుండే, వీళ్ళు పెద్దగా ఉండేవాళ్ళు, వీళ్ళను మళ్ళీ వదిలేస్తుండేనో మరి ఏమో నాకు తెలియదు. నేనైతే ఇరుక్కుపోయేవాడిని. నన్ను అయితే బాగా కొట్టేవాళ్ళు సారు. సార్ ఆ దెబ్బలు తిన్నందుకే నన్ను మొన్న గుర్తుపట్టారు కూడా. Today I am here to introduce you one app. It's called M Defense, Mobile Defense. This is for all women. మీరు ఎప్పుడైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఒక్క బటన్ నొక్కితే మీ మొబైల్ నుంచి ఇంటర్నెట్ లేకపోయినా పర్వాలేదు, బ్యాలెన్స్ లేకపోయినా పర్వాలేదు, మీరు ఒక్క బటన్ నొక్కితే 30 seconds లోపల మీ బంధువులకి మెసేజ్ వెళ్తుంది. అండ్ 30 seconds లోపల they can track you and you will be protected and you will be safeguarded. For more details, www.mdefense.in. ఇప్పటి వరకు అనేక మంది విద్యార్థులు తమ గురువులతో తాము ఎలా ఉండేవారో, తాము ఎలాంటి సన్నివేశాలు పంచుకున్నారో, అవి దెబ్బలు కావచ్చు, చికాకులు కావచ్చు, ఆప్యాయతలు కావచ్చు, అనురాగాలు కావచ్చు, అక్షరబుద్ధులు నేర్పడాలు కావచ్చు. అయితే వాళ్ళ అభిప్రాయాల తర్వాత వాళ్ళని తీర్చిదిద్దిన గురువుల యొక్క అభిప్రాయాలని ఇప్పుడు తీసుకుందాం. సార్ మీరు ఏ మనోహరులు? తారా మనోహరులు. ఏ తార? 27 తారలా ఒక్క తారేనా? విద్యాతార. అయితే వాస్తవంగా ఇవాళ నాకెంతో సంతోషం. వాళ్ళు ఉన్నారు కనుక మేము ఉన్నాం, విద్యార్థులు ఉన్నారు కనుక మా ఉపాధ్యాయుల ఉనికి ఏర్పడింది. ఈ పాఠశాల యొక్క స్థల పురాణాన్ని చెప్పడం సమంజసం అనుకుంటాను. అధికార వర్గాలకు కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది ఇరం అంటే ఫార్సీ వర్డ్. అది ఫార్సీలో ఇరం అంటే స్వర్గం, మంజిల్ అంటే మజిలీ. సి ఆఫీసులో ఇరం నుమా అని ఉంది. ఫలక్ నుమా అంటే ఆకాశానికి ప్రతీక, ఇరం నుమా అంటే స్వర్గానికి ప్రతీక. ఇది ఇరం మంజిల్. ఇది ఈ పేరులోనే చాటుగా సరస్వతి దాగుంది. సరస్వతి స్వర్గం అంటే అందుకో సరస్వతి నిలయంగానే ఆ దేవి యొక్క ఆశీస్సులనండి, ఆ దేవి యొక్క కృపానండి, ఆనాటి విద్యార్థుల యొక్క అంకిత భావం, ఉపాధ్యాయుల యొక్క అంకిత భావంతో, ఆనాటి అధికారుల యొక్క సహకారంతో ఆనాటి ప్రాదుర్భావం జరిగింది. నేను 1963లో ఈ పాఠశాల ఉన్నత పాఠశాలగా ఎదిగిన తర్వాత మొట్టమొదటిగా గ్రేడ్ 1 భాషా పండితుడిగా నేను ఈ స్కూల్కి వచ్చాను. కార్పొరేట్ స్కూళ్ళ పైన ఉన్న ప్రేమ ఈ పాఠశాలలో చేయరు, లేకుంటే ఫండ్స్ వస్తాయి కానీ ఆచరణలో రావు. మొన్న ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడి నుంచి తెనాలి నుండి ఎక్కడి నుంచి అయితే ఇవాళ మేము ఉపాధ్యాయులుగా మేము గౌరవపాత్రలు ఎందుకు అయ్యామంటే మేము అంకిత భావంతో పనిచేసాం. వాళ్ళు కూడా తల వంచుకున్నారు, చెయ్యి చాపారు కానీ తల ఎత్తలేదు. మొన్న అడుగడుగున ఎదురుబడి సూట్లు బూట్లు వేసుకున్నవాడు పాదావందం చేశారు. భగవంతుడి దయ వల్ల వాళ్ళ కోరికలు పూర్తి కావాలని మీ ఏబీ అనేక ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా ప్రభుత్వ వ్యవస్థ, ముఖ్యంగా విద్యాశాఖ వాళ్ళు స్పందించి వాళ్ళ కోరికలు మనోవాంఛలు పూర్తి చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. సార్ మీరు చెప్పండి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళకి నాకు ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ, అందరూ ఉన్నత స్థితికే వచ్చారు. ఉన్నత స్థితి అంటే ఉద్యోగం చేస్తేనే ఉన్నత స్థితి నేను అనుకోను.
మన క్యారెక్టర్ వైజ్గా మనకు ఒక విధమైన బిల్డింగ్ నేచరు, ఇది బిహేవియర్ నేచరు ఉంటేనే అప్పుడు వాడు అన్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలి. ఇప్పుడు అటువంటి పరిస్థితులే లేవు. అసలు ఇందులో స్కూల్లో పనిచేయనిస్తారా అనేది మొట్టమొదటి సమస్య. ఎవరో ప్రభాకర్ రావు గారు అది వెళ్ళి అటువంటి స్కూల్లోకి వెళ్తున్నా 30 పీరియడ్లు నువ్వు ఎట్టా పని చేస్తాను, 30 కాదని 40 అయినా పని చేస్తాను. అక్కడ నాకు యూపీఎస్లో నాకు 2 పీరియడ్లు ఉండే, అది కూడా వదిలేసి 30 పీరియడ్లు అంటే కాదు, ఇక్కడ చాలా ఆనందంగా ఉండేది. అది మనం చేయాలి. నేను ట్యూషన్స్ కూడా చెప్పేవాడు. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా నాకు స్టూడెంటే. ఏంట్రా అంటే నెబ్బేసుకున్నాను అనేవాడు. వాడు వేసుకున్నాను రా అని చెప్పడానికి నాకు 15 రోజులు పట్టింది. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళంతా ఇప్పుడు అయ్యారు, ఒక్కొక్కళ్ళు ఒక్కో రీతిలో పెరుగుతూ ఉంటారు. వాళ్ళంతా పెద్దవాళ్ళు అయిపోయారు. మా వంతుగా నేను ఇప్పటికైనా మ్యాథమెటిక్స్ చెప్పమంటే ఈ రోజుకైనా చెప్పడానికి మాత్రం సిద్ధమే. ఏ రోజుకైనా సరే ఆ శక్తి ఉంది, నేను చెప్పగలను కూడా అని ఉంది. అటువంటిది ఈ స్కూల్కి కావాలంటే ఎప్పుడైనా చెప్పడానికి నేను సిద్ధపడతాను. ఎవరు చూసినా మీ పేరే చెబుతున్నారు. నా పేరు హైమవతి అంటే శక్తి కదా. నేను 1970లో అనుకోండి ఇక్కడ ఈ ప్రారంభంలో ఈ స్కూల్లోకి రావడం జరిగింది. నాంపల్లిలో పనిచేస్తూ ఉండేదాన్ని. వచ్చినప్పుడు నేను నా నివాసం కూడా ఇక్కడే కాలనీలోనే ఉండేదాన్ని. నాకు చిన్నప్పటి నుంచి సంగీతం, సాహిత్యం, సాంస్కృతిక రంగాల్లో నాకు అభిరుచి ఎక్కువ అన్నమాట. దానికి తగినట్టుగా నేను ఇక్కడ టీచ్ చేసింది కూడా తెలుగు భాష. తెలుగు టీచర్గా వచ్చాను ఇక్కడికి. అయితే ఇప్పుడు ప్రస్తుతం 36 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ ఈ పాఠశాలలో మొన్న వీళ్ళ స్వర్ణోత్సవ సంబరాలకి నేను రావడం జరిగింది. ఇక్కడ 76 నుంచి ఇక్కడి నుంచి నేను వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ అయిపోయాను. ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత 36 ఏళ్లకు మళ్ళీ వీళ్ళందరూ పిలిస్తే నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఇక్కడ నేను చాలా మ్యాక్సిమం ఐ ఎంజాయ్డ్ లైక్ ఎనీథింగ్ ఇన్ దిస్ స్కూల్. క్లాస్ రూమ్ వరకే నాకు విద్యార్థికి గురు శిష్య సంబంధం. బయటకు వస్తే నేను వాళ్ళతో వాలీబాల్ ఆడేదాన్ని, మగపిల్లలతో. నేను ఒక్కదాన్నే లేడీ టీచర్ని మగపిల్లలతో వాలీబాల్ ఆడిందాన్ని. ఇంకెవరు వచ్చేవారు కాదు. ఇప్పుడు కూడా ఆయన లెక్కలు చెప్తాడు, నేను వాలీబాల్ ఆడతాను ఈరోజు. ఆ విధంగా సంగీతం, సాహిత్యం, సాంస్కృతిక రంగాలలో వాళ్ళ యొక్క సృజనాత్మకత పెంపొందింప చేయడం కోసం నా వంతు కృషి చేశాను. నన్ను కూడా మీలో భాగస్వామ్యం చెయ్యండి. నేను కూడా మీతో పాటు ఉంటాను. నా వల్ల జరిగే సహాయ సహకారాలు మీకు అందిస్తాను. ఎనీ టైమ్ ఐఎమ్ రెడీ. ఆ స్పిరిట్ నాలో ఇప్పుడు వాళ్ళ వల్ల నాకు ఇంకా పెరిగింది, అది వీళ్ళని చూసిన తర్వాత. సో అందుకని వీళ్ళందరికీ కూడా నేను వీళ్ళ సంకల్పం నెరవేరాలి, వాళ్ళ కృషి ఫలించాలి, వాళ్ళని నేను ఇతోధికంగా వాళ్ళ కృషి వాళ్ళు సఫలీకృతులు కావాలని వాళ్ళకి నా ఆశీస్సుమాలు అందిస్తూ సెలవు తీసుకుంటాను. సంస్కారవంతమైన టీచర్లు, సంస్కారవంతమైన విద్యార్థులు, దాదాపు 60 సంవత్సరాల ఈ స్కూలు ఈనాడు దినదినాభివృద్ధి చెంది మరింత పురోగతి సాధించడానికి పూర్వ విద్యార్థులు కంకణం కట్టారు. ఒక అసోసియేషన్గా ఏర్పడి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ స్కూల్ అభ్యున్నతికి వాళ్ళంతా కూడా పాటుపడుతున్నారు. 50 లక్షల కార్పస్ ఫండ్ కోసం వాళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు. మరో విశేషం ఏంటంటే ఒకే ఒక విద్యార్థి తాను ఒక్కడే 25 లక్షలు నేను ఇవ్వగలనని చెప్పడం చాలా ముదావా. ఇటువంటి విద్యార్థులున్న స్కూలు ధన్యం. ఇటువంటి విద్యార్థుల్ని చదివించినటువంటి ఉపాధ్యాయులు ధన్యులు. నీ బడి పిలుస్తోంది, నీ బడి పిలుస్తోంది, నీ బడి పిలుస్తోంది.
హాయ్, హలో, నమస్తే, అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు మన ఇంట్లో, మన ఊళ్ళో, మన రాష్ట్రంలో, మన దేశంలో, యావత్ ప్రపంచంలో అందరూ బాధపడుతున్న ఒక సమస్య ఉంది. ఆ సమస్య గురించి ఈరోజు ఈ కార్యక్రమంలో చర్చించుకోబోతున్నాం. చర్చించుకోవడం మాత్రమే కాదు, ఆ సమస్య నుంచి ఎలా బయటికి రావాలి, అసలు ఆ సమస్యని ఎలా శాశ్వతంగా నిర్మూలించాలో ఈ కార్యక్రమంలో తెలుసుకోబోతున్నాం. ఇంతకీ అసలు ఆ సమస్య ఏంటి? ఆ సమస్య మత్తు. అవునండి, మత్తు. మత్తు అనగానే అందరూ అనుకుంటారు అది తాగుడు మాత్రమే కాదు. మత్తు అంటే సిగరెట్, టొబాకో, వక్క, ఇవన్నీ మత్తు పదార్థాలే. వీటికి బానిసలైపోయి ఎంతోమంది మనుషులు మానసికంగా, శారీరకంగా వారి వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. మనం పొద్దున లేచి పేపర్ చూస్తాం. పేపర్ తెరవగానే చాలామంది చచ్చిపోతూ ఉంటారు. దురదృష్టవశాత్తు ఆత్మహత్యలు చేసుకునో ఏదో ప్రమాదం జరుగో మనం చాలా బాధపడతాం. కొంచెం లోతుగా ఆలోచిస్తే ఆ ప్రమాదానికి కారణం ఏంటా అని ఆరా తీస్తే దానికి కారణం ఏదో కాదండి, కేవలం మత్తు పదార్థాలే. ఈరోజు భారతదేశంలో చదువుకొని వాడు ఉంటాడేమో కానీ మత్తుకి బానిసం అని వాడు ఎవడూ ఉండడు. స్టూడెంట్స్ దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా, ఉద్యోగస్తుల దగ్గర నుంచి రిటైర్ అయిన వ్యక్తుల దాకా, లో క్లాస్ వాళ్ళ దగ్గర నుంచి హై క్లాస్ వాళ్ళ దాకా అందరూ ఈ మత్తు పదార్థాలకి బానిసలే. అంతెందుకండి, ఇప్పుడు చాలామంది ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. ఆ చూస్తున్న వాళ్ళల్లో చాలామంది ఈ మత్తు పదార్థాలకి బానిసలైపోయి దాంట్లోంచి ఎలా బయటకు రావాలో తెలియక పాపం చాలా సతమతమవుతున్నారు. అంతేకాదు, ఎంతోమంది ఆడవాళ్ళు వాళ్ళ భర్తల్ని, అన్నల్ని, తమ్ముల్ని, బంధువుల్ని దీంట్లోంచి ఎలా బయటికి తీసుకురావాలో తెలియక చాలా బాధపడుతున్నారు. ఇక మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు, మీ సమస్యకు పరిష్కారం దొరికింది. అదే అడిక్షన్ కిల్లర్ ఆయుర్వేదిక్ పౌడర్. ఎటువంటి దురలవాట్లు ఉన్నవారైనా సరే అడిక్షన్ కిల్లర్ వాడడం ద్వారా ఆ బారి నుండి మీరు బయటపడచ్చు. నేను ఏదో చెప్తున్నా కదా అని తేలిగ్గా తీసుకోవద్దు. అసలు ఎడిక్షన్ కిల్లర్ అంటే ఏంటి? దీన్ని ఎవరు తయారు చేస్తున్నారు? ఎక్కడ తయారు చేస్తున్నారు? మత్తు పదార్థాలకి బానిసైపోయి తమ విలువైన జీవితాన్ని, సంతోషాన్ని కోల్పోయిన చాలా మంది ఈ కార్యక్రమాన్ని పూర్తిగా చూసి అసలు ఎడిక్షన్ కిల్లర్ అంటే ఏంటో తెలుసుకోండి. సర్వసిద్ధి సంస్థానం వాళ్ళు సమర్పిస్తున్న ఆయుర్వేదిక్ మందే మా ఎడిక్షన్ కిల్లర్. అడిక్షన్ కిల్లర్ వాతం, పైత్యం, కఫిన్ మీద ఇంపాక్ట్ చేస్తుంది. శరీరంలో డీటాక్సిఫై చేస్తుంది. దీని వల్ల మత్తు పదార్థాల మీద క్రమేపీ ఆశ తగ్గిపోతుంది. ఇక దురలవాట్లన్నీ మన నుంచి దూరం అవుతాయి. ఇంకా విల్ పవర్ ను కూడా ఎంతగానో పెంచుతుంది. దాని వల్ల మత్తు పదార్థాలని ఎదిరించే శక్తి మీలో పెరుగుతుంది. ఎస్కే షాపింగ్ వారి అడిక్షన్ కిల్లర్ మీకు లభ్యమయ్యేది కేవలం 2750 రూపాయలు మాత్రమే. పోస్టేజ్ అండ్ డెలివరీ చార్జెస్ 150 రూపాయలు ఎక్స్ట్రా. మీరు ఈ ప్రోడక్ట్ పొందాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్లని సంప్రదించండి. అడిక్షన్ కిల్లర్ 100% ఆయుర్వేదంతో తయారు చేయబడింది. అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ఈ రోజుల్లో చాలా మంది అబ్బాయిలు, క్షమించాలి, అమ్మాయిలు ఎవరు తప్పుగా అనుకోవద్దు, 150% మంది అమ్మాయిలు కూడా ఈ మత్తు అలవాటుని మానుకోలేకపోతున్నారు. నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను, మనసు విప్పి మాట్లాడుతున్నాను, నిజాయితీగా మాట్లాడుతున్నాను. నేను ఇలా మాడకపోతే మనల్ని మనమే మోసం చేసుకున్న వాళ్ళు అవుతాం. అందుకే చెప్తున్నాను, ఈ రోజుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు పార్టీల పేరుతో పబ్బులని, డిస్కోలని తిరుగుతున్నారు. అలాగే గ్రూప్ స్టడీస్ పేరుతో రాత్రులు ఫ్రెండ్స్ ఇంట్లో ఉండిపోతున్నారు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ స్టైల్ అనో, ఫ్యాషన్ అనో ఒక చేత్తో సిగరెట్ వెలిగించి ఒక చేత్తో మందు గ్లాస్ పట్టుకుని దాన్ని అలవాటు చేసుకుంటున్నారు. దాన్నే మిగతా వాళ్ళకి అలవాటు చేస్తున్నారు. అది వాళ్ళ ఫ్యాషన్ అనుకుంటున్నారు. ఎందుకంటే ఉడుకు రక్తం. వాళ్ళు ఏం చెప్పినా వినరు, వినే స్థితిలో వాళ్ళు లేరు. మనమే చెప్పాలి, చెప్తే వింటారా? వినరు. ఎందుకంటే అది వాళ్ళకి బాగా అలవాటైపోయింది. ఆ వ్యసనాన్ని వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఎంజాయ్మెంట్ కేవలం తాత్కాలికమే, అది పర్మనెంట్ కాదు. ఫ్యూచర్లో తర్వాత వాళ్ళ వయసు పెరిగే కొద్దీ వాళ్ళ శరీరంలో చాలా తేడాలు వస్తాయి, చాలా నష్టం జరుగుతుంది. ఇవన్నీ మనం చెప్తే వాళ్ళు వినరు. మీరు మానేయండి, ఎడిక్షన్ కిల్లర్ వాడండి, మీరు బాగుంటారంటే వాళ్ళు వినరు, వాళ్ళ కోపం వస్తుంది. మరి వాళ్ళతో ఈ ఎడిక్షన్ కిల్లర్ తినిపించడం ఎలా? మనం ఏం చేయాలి? ఇవన్నీ మీకున్న డౌట్లు నాకు తెలుసు. నేను చెప్పడం కన్నా ఇక్కడ చాలా మంది వచ్చారు. వీళ్ళందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళకో, వాళ్ళ బంధువులకో ఈ ఎడిక్షన్ కిల్లర్ పౌడర్ని తినిపించి సత్ఫలితాలని పొందారు. ఈరోజు ఇక్కడ చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ
ఈ అద్భుతమైన ఆయుర్వేదిక్ పౌడర్ ఎడిక్షన్ కిల్లర్ని వాడారు. అసలు వాళ్ళు ఏ మార్పును చూశారో, ఎంత మార్పు వచ్చిందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి అమ్మా, మీ పేరు? నా పేరు రాణి సార్. మీ వారు ఏం చేస్తుంటారు? ఆటో నడుపుతుంటారు సార్. చెప్పండి. వ్యక్తి మంచోడని నన్ను ఇచ్చి పెళ్లి చేశారు సార్. ఆయన ఒకరోజు ఇంటికి వచ్చినప్పుడు ఆయన దగ్గర నుంచి వాసన వచ్చింది. ఏంటని అడిగితే, నిన్నటి నుంచి ఆటో తోలుతా ఉన్నాను, టెన్షన్గా ఉంది, ఒక్కపొడి వేసుకున్నాను అన్నారు. అదే కొద్ది రోజుల తర్వాత మందు తాగి రావడం అలవాటు. మందు తాగి రావడం మొదలుపెట్టారు. ఏంటండి అని అడిగితే నన్ను తిట్టడం, కొట్టడం. ఒక పక్క నేను, మరో పక్క పిల్లలు చాలా బాధపడేవాళ్ళం. రోజు ఇదే గొడవ. ఒకసారి ఈ ప్రోడక్ట్ గురించి విన్నాను. అది నేను కొని మా ఆయనకి ఇడ్లీలోను చట్నీలోను కలిపిచ్చేదాన్ని. ఆ విషయం ఆయనకి తెలిసేది కాదు. కొద్ది రోజుల తర్వాత మా లైఫ్ స్టైలే మారిపోయింది. ఇప్పుడు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఆటో అద్దెకి తీసుకొని నడిపే ఆయన ఈరోజు 2 ఆటోలకి యజమాని. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అంటే మీరు మీ వారికి తెలియకుండా ఇడ్లీ పిండిలోను చట్నీలోను అడిక్షన్ పౌడర్ని కలిపి వారికి ఇచ్చేవారు సార్. సో మెల్లగా అలవాటు చేసుకుని మెల్లగా వ్యసనాలు వదిలేశారు. ఆయన మారిపోయారు సార్. చాలా బాగుంది సార్. ఇప్పుడు మేము చాలా బాగున్నాం, చాలా సంతోషంగా ఉన్నాం సార్. ఎస్కే షాపింగ్ అడిషన్ కిల్లర్ మీకు లభ్యమయ్యేది కేవలం 2750 రూపాయలు మాత్రమే. పోస్టేజ్ అండ్ డెలివరీ ఛార్జెస్ 150 రూపాయలు ఎక్స్ట్రా. మీరు మీ ఆర్డర్లను పొందాలంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్లని సంప్రదించండి. అంతేకాకుండా SMS కూడా చేయొచ్చు. SMS SKS *2 54242 అనే నంబర్కి SMS చేయొచ్చు. మీరు మీ ఆర్డర్లని డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల ద్వారా కూడా పొందొచ్చు. అద్భుతమైన అడిక్షన్ కిల్లర్ గురించి ఇంకా ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఒక అబ్బాయి ఉన్నాడండి. వాళ్ళ నాన్న పెయింటర్. దినసరి రోజువారీ కూలితోనే వాళ్ళ ఇల్లు గడుస్తుంది. ఆ స్థితి తెలిసి కూడా వాళ్ళ నాన్నగారు రోజు ఫుల్గా తాగి ఇంటికి వచ్చేవాడు. ఆ పరిస్థితి చూసి ఆ అబ్బాయి చాలా బాధపడేవాడు. దీని నుంచి ఎలారా బయటపడ్డామని ఆలోచిస్తున్న సమయంలో అడిక్షన్ కిల్లర్ ప్రోడక్ట్ గురించి విని దాన్ని తెప్పించి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న ఇదొక హెల్త్ డ్రింక్, దీన్ని నేను రోజు తాగుతున్నాను, మీరు కూడా పనికి వెళ్లే ముందు దీన్ని తాగి వెళ్లారంటే మీ ఆరోగ్యం ఎంతో బాగుందని చెప్పి ఇవ్వడం ప్రారంభించాడు. కొడుకు మీద ఉన్న మమకారంతో వాళ్ళ నాన్నగారు కూడా దీన్ని క్రమం తప్పకుండా తాగడం ప్రారంభించాడు. పచ్చి వ్యసనాలకి తాగుబోతుగా మారిన తండ్రి కొద్ది కొద్దిగా దాని బారి నుంచి బయటపడ్డాడు. వాళ్ళ ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంది. ఒకరోజు సాయంత్రం కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు ఆ తండ్రి చాలా బాధపడ్డాడు. అయ్యో, ఈ సంతోషాన్ని నేను మిస్ అయ్యాన్ని, ఇన్ని రోజులు నేను మీ అందరినీ బాధ పెట్టానని చెప్పి చాలా బాధపడ్డారు. అది విని ఆ అబ్బాయి చాలా సంతోషించారు. ఆ అబ్బాయి ఎవరు కాదు సార్, నేనే. ఇంతవరకు నేను చెప్పింది మా నాన్నగారి గురించి. మీరు కూడా వెంటనే అడిక్షన్ కిల్లర్ని కొని వాడి మీ జీవితాన్ని మార్చుకోండి. ఎస్కే షాపింగ్ అడిషన్ కిల్లర్ మీకు లభ్యమయ్యేది కేవలం 2750 రూపాయలు మాత్రమే. పోస్టేజ్ అండ్ డెలివరీ ఛార్జెస్ 150 రూపాయలు ఎక్స్ట్రా. మీరు మీ ఆర్డర్లను పొందాలంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్లని సంప్రదించండి. అంతేకాకుండా SMS కూడా చేయొచ్చు. SMS SKS *2 54242 అనే నంబర్కి SMS చేయొచ్చు. మీరు మీ ఆర్డర్లని డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల ద్వారా కూడా పొందొచ్చు. డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల ద్వారా మీరు ఆర్డర్ చేయడానికి మా వెబ్సైట్ www.skshopping.co.in. మీరు మా వెబ్సైట్ లో ఆర్డర్ చేయడం ఎంతో సులభమైనది, ఎంతో సురక్షితమైనది. ఇంకెవరైనా చెప్పదలుచుకున్నారా? చెప్పండి. నేను ఒక బిజినెస్ మ్యాన్. బిజినెస్ టెన్షన్లో అప్పుడప్పుడు ఒక్క వేసుకునే అలవాటు అయిపోయింది. మొదట్లో ఏమీ తెలియలేదు. తర్వాత కొద్ది దినాల తర్వాత చూస్తే ఒకటే బాధ, నోరంతా ఒకటే నొప్పి. ఏమైంది చూస్తే నోట్లు తెరిచి చూస్తే నోటంతా పుండు, పళ్ళు తెరవడానికి కాలేదు. 2 పళ్ళు పెట్టేంత వరకే ఉండింది. అయితే ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఏదైనా నోట్లో పెట్టుకుంటే తినడానికి కాదు, ఒకటే నొప్పి, ఒకటే బాధ. అటువంటి అప్పుడు డాక్టర్ని కలుద్దామని డాక్టర్ని పోయి కలిశాను. డాక్టర్ ఏం చెప్పినారంటే, నీకు ఒక్క వయసు అలవాటు ఉందా అని అడిగారు ఆయన. ఒక్క వయసు అలవాటు ఉందా అంటే, అటు ఉంటే నీకు ఇదంతా నేను తీయవలసింది అయిపోతుంది అన్న, ఇదంతా తీసేస్తాను నేను అని చెప్పగానే నేనేం చేశాను, ఇది అలవాటు ఎట్టా మానవాలా, ఎప్పుడు ఇది మానుతామో అని ఆలోచన చేస్తూ ఉండేటప్పుడు నేను అడిక్షన్ కిల్లర్ నుండి విలంబరం టీవీలో చూశాను. అది చూసిన వెంటనే మనము దీన్ని ట్రై చేస్తే ఎంత బాగుంటుంది అని నేను ట్రై చేశాను. కొని తాగటం మొదలుపెట్టాను. నేను ఒకవేళ మర్చిపోయినా నా ఆఫీస్ బాయ్ నాకు కలిపి ఇచ్చేవాడు. ఈ పౌడర్ వల్లనే నేను నా యొక్క చెడ్డ అలవాట్లను ఒక్కలు మర్చిపోగలిగాను. అంతవల్ల
ఇప్పుడు నాకు అలవాటు ఉందా అనేది కూడా నాకు తెలియదు. అయితే ఇప్పుడు నేను బాగా సంతోషంగా ఆరోగ్యంగా బాగా ఉన్నాను. నేను ఇప్పుడు నోరు బాగా తెరవగలను. ఈ కార్యక్రమాన్ని చాలా మంది చూస్తూ ఉంటారు. ఇక్కడ మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. చాలా మందికి ఒక్క టొబాకో తినే అలవాటు ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మామూలుగా ఒక ఆరోగ్యంగా ఉన్న మనిషి తన 4 వేళ్ళని నోట్లోకి పెట్టగలడు. అదే ఈ చెడు అలవాట్లో ఉన్న మనిషి, ఈ వ్యసనాలు ఉన్న మనిషి 2 లేదా 3 వేళ్ళనే నోట్లో పెట్టగలడు. అంటే దాని అర్థం ఆ వ్యక్తి తన జీవిత చరమాంకంలో ఉన్నాడని, అంటే తన జీవితంలో ఫైనల్ స్టేజ్లో ఉన్నాడని అర్థం. దయచేసి నా మాట వినండి. వెంటనే ఎడిక్షన్ కిల్లర్ పౌడర్ని కొనండి, వాడండి. మీరు కూడా మెల్లమెల్లగా మీ వ్యసనాల్ని వదిలేయండి. ఇందాక తమ్ముడు అర్జున్ చెప్పినట్టుగా ఇంటి పెద్ద కుటుంబానికి ఎంతో ముఖ్యం. ఇంటి పెద్ద బాగుంటేనే కుటుంబం అంతా చల్లగా హాయిగా ఉంటుంది. ముందు మీరు మానేసి మీరు సంతోషంగా ఉంటే మీ భార్య, మీ పిల్లలు, మీ ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. అందుకే వెంటనే ఎడిక్షన్ కిల్లర్ని కొనండి. మీ వ్యసనాల నుంచి మెల్లమెల్లగా మీరే దూరం అయిపోండి. ఎటువంటి దురలవాట్లు ఉన్నవారైనా సరే అడిక్షన్ కిల్లర్ వాడారంటే ఆ బారి నుంచి మీరు తప్పించుకోవచ్చు. అడిక్షన్ కిల్లర్ వాతం, పైత్యం, కఫిన్ మీద ఇంపాక్ట్ చేస్తుంది. శరీరంలో డీటాక్సిఫై చేస్తుంది. దీని వల్ల మత్తు పదార్థాల మీద క్రమేపీ ఆశ తగ్గిపోతుంది. ఇక దురలవాట్లన్నీ మన నుంచి దూరం అవుతాయి. ఇంకా విల్ పవర్ ను కూడా ఎంతగానో పెంచుతుంది. దాని వల్ల మత్తు పదార్థాలను ఎదిరించే శక్తి మీలో పెరుగుతుంది. ఇంకెవరైనా మాట్లాడతారా? చెప్పండమ్మా. మా అమ్మాయికి ఒక మంచి సంబంధం వచ్చింది. ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసామండి. 2-3 నెలలు చాలా సంతోషంగా ఉండేవారు. మేము కూడా వాళ్ళని చూసి చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. ఉన్నట్లుండి ఓ రోజు ఫోన్ చేసి మా అల్లుడు గారు కోసం చెప్పింది. ఆయన సిగరెట్లు కాలుస్తున్నారని, ఇంకా త్రాగుడు అలవాటు ఉందని చెప్పి కన్నంట నీళ్లు పెట్టుకుంది. అంతే, వెంటనే నేను మా వియ్యంకులు వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఏంటి ఇలాంటి అబ్బాయిని వచ్చి మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశారు, మేము ఎంతో అమ్మాయిని ముద్దుగా పెంచుకున్న అమ్మాయిని జీవితం ఇలా చేస్తున్నారా అని అడిగాను. దానికి వాళ్ళు, మేమేం చేస్తాం అమ్మా, పెళ్ళి అయితే బాగుంటాడు అనేసి మేము చేసాం, కానీ ఆ అబ్బాయి బాగుపడలేదు అని వాళ్ళు అన్నారు. ఇలాగా ఏంట్రా నా కూతురు జీవితం, ఇంత అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు జీవితం ఇలా అయిపోయిందని నేను బాధపడుతూ ఉంటే, ఇంతట్లోకి మా అబ్బాయి వచ్చి, ఎందుకమ్మా అట్లా బాధపడుతున్నా, ఇలాంటి పౌడర్ ఒకటి ఉన్నది, అది రోజు తినే ఆహారంలో కలిపిస్తే కొన్న మార్పు వస్తుంది అని చెప్పారు. నేను వెంటనే మా అమ్మాయికి ఫోన్ చేసి మా అబ్బాయి చెప్పిన విధంగానే ఈ ప్రోడక్ట్ కొనేసి అల్లుడి గారు తినే ఆహారంలో కలిపి ఇవ్వమని చెప్పాను. మా అమ్మాయి కూడా అదే విధంగా చేసింది. ఇప్పుడు మా అల్లుడి గారు తన అలవాట్లన్నీ మానుకొని మా అమ్మాయిని ఎంతో సంతోషంగా చూసుకుంటున్నారు. ఎందుకంటే నాకు ఇంకేం కావాలి, మా సంతోషానికి కారణం ఈ ప్రోడక్ట్ మాత్రమే. ఎస్కే షాపింగ్ వారు సగర్వంగా మీకు అందిస్తున్నారు అడిక్షన్ కిల్లర్. ఇందులో ఆయుర్వేద గుణాలున్నాయి. బ్రహ్మై, అశ్వగంధ, తులసి పత్ర, సర్పగంధ, శతాప్రి, శంకుపుష్పి, జావిత్రి, పిప్లిమోల్, అర్జున్ చాల్. ఇది మీ దురలవాట్లను దగ్గరికి రానివ్వకుండా చేసి మీ విల్ పవర్ ని పెంచుతుంది. ఇది మీ శరీరాన్ని డీటాక్సిఫికేషన్ చేసి ప్యూరిఫై చేస్తుంది. దీనివల్ల మీ దురలవాట్లన్నీ కొద్ది కొద్దిగా తగ్గిపోతాయి. అడిక్షన్ కిల్లర్ ని మీరు రెగ్యులర్ గా యూజ్ చేశారంటే కొద్ది రోజుల్లోనే మీ దురలవాట్లన్నీ దూరం అయిపోతాయి. నేను ఏదో చెప్తున్నా కదా అని తేలిగ్గా తీసుకోవద్దు. అసలు ఎడిక్షన్ కిల్లర్ అంటే ఏంటి, దీన్ని ఎవరు తయారు చేస్తున్నారు, ఎక్కడ తయారు చేస్తున్నారు? మత్తు పదార్థాలకి బానిసైపోయి తమ విలువైన జీవితాన్ని, సంతోషాన్ని కోల్పోయిన చాలా మంది ఈ కార్యక్రమాన్ని పూర్తిగా చూసి అసలు ఎడిక్షన్ కిల్లర్ అంటే ఏంటో తెలుసుకోండి. సర్వసిద్ధి సంస్థానం వాళ్ళు సమర్పిస్తున్న ఆయుర్వేదిక్ మందే మా ఎడిక్షన్ కిల్లర్. అడిక్షన్ కిల్లర్ వాతం, పైత్యం, కఫిన్ మీద ఇంపాక్ట్ చేస్తుంది. శరీరంలో డీటాక్సిఫై చేస్తుంది. దీని వల్ల మత్తు పదార్థాల మీద క్రమేపీ ఆశ తగ్గిపోతుంది. ఇక దురలవాట్లన్నీ మన నుంచి దూరం అవుతాయి. ఇంకా విల్ పవర్ ను కూడా ఎంతగానో పెంచుతుంది. దాని వల్ల మత్తు పదార్థాలను ఎదిరించే శక్తి మీలో పెరుగుతుంది. ఎస్కే షాపింగ్ వారి అడిక్షన్ కిల్లర్ మీకు లభ్యమయ్యేది కేవలం 2750 రూపాయలు మాత్రమే. పోస్టేజ్ అండ్ డెలివరీ చార్జెస్ 150 రూపాయలు ఎక్స్ట్రా. మీరు ఈ ప్రోడక్ట్ పొందాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్లని సంప్రదించండి, లేకపోతే SMS పంపించచ్చు. SMS SKS స్పేస్ 254242 అనే నంబర్ కి మీరు SMS చేయొచ్చు. పులిచింతల ప్రాజెక్టు జాతికి అంకితం. బెజవాడలో బహిరంగ సభ నిర్వహిస్తామన్న పార్థసారథి.
ట్రిబ్యునల్ తీర్పుపై కమిటీకి టీడీపీ డిమాండ్. 4న ప్రకాశం బ్యారేజ్ పై చంద్రబాబు ధర్నా. సీమను బలవంతంగా అంటగట్టొద్దు, 10 జిల్లాల తెలంగాణే కావాలన్న టీఆర్ఎస్. హెచ్ఐవి భూతాన్ని తరిమి కొడదాం, పలు జిల్లాల్లో ఎయిడ్స్ డే ర్యాలీలు. తిరుమలలో క్యూ లైన్లు కిటకిట, సర్వదర్శనానికి 14 గంటల సమయం.